హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేల్స్ బై బావ్స్. ఎవరైనా కొత్తగా నా ఛానల్ని కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు మన వీడియో ఏంటంటే మీషో నుంచి కొన్ని లాంగ్ ఫ్రాక్స్ తెప్పించాను. సో మీకు ఆ క్వాలిటీ ఎలా ఉంది, ఆ ఫిట్టింగ్ ఎలా ఉంది, మొత్తం రివ్యూ అనేది షేర్ చేస్తాను. లాస్ట్ వరకు అయితే మిస్ అవ్వకండి. కలెక్షన్ అయితే మంచి కలెక్షన్, లేటెస్ట్ ట్రెండీ కలెక్షన్ అనమాట. సో అందులో ఫస్ట్ వచ్చేసేసి ఈ లాంగ్ ఫ్రాక్ అనమాట. ఇది వచ్చేసేసి సెట్ ఆఫ్ 3 లాంగ్ ఫ్రాక్, దుపట్టా అండ్ ప్యాంట్ ఇచ్చారనమాట. సో ఏంటంటే బ్యూటిఫుల్గా ఉంది. ఇది అయితే చాలా చిక్కగా ఉంది, ఎవరైనా తీసుకోవచ్చు. స్లీవ్స్ వచ్చేసి లాంగ్ స్లీవ్స్ ఇచ్చారు అండ్ నెక్ వచ్చేసేసి రౌండ్ నెక్, బ్యాక్ సైడ్ కూడా డీప్ ఇచ్చేసేసి డోరీస్ ఇచ్చారనమాట. క్లాత్ క్వాలిటీ అయితే చాలా స్మూత్ జార్జెట్ అండ్ గేరా కూడా ఎక్కువ ఇచ్చారు దీనికి. నెక్స్ట్ వచ్చేసేసి అండ్ కింద వచ్చేసేసి మనకి ఇట్లా ఇచ్చారనమాట. మంచిగా బార్డర్ స్టిఫ్గా ఇచ్చారు. లోపల లైనింగ్ కూడా సాఫ్ట్ లైనింగ్ ఉంది. సో మనకి ఇక్కడ ఏంటంటే కప్స్ ఇచ్చారు. కప్స్ రిమూవ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, లేకుంటే అలా అన్నా ఉంచుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసేసి ఇవి చిన్న చిన్న పోట్లీ డీటెయిలింగ్ ఇచ్చారు. మొత్తం లాంగ్ ఫ్రాక్ మొత్తం అయితే లెహరియా ప్రింట్ అన్నమాట. చాలా సాఫ్ట్గా అయితే ఉంది క్లాత్. అండ్ దీనికి వచ్చేసేసి సేమ్ ప్యాటర్న్ దుప్పట్టా ఇచ్చారనమాట. దుప్పట్టా లెంత్ కూడా బాగుంది. దుప్పట్టా లెంత్ కూడా 2 sides వేసుకున్నా కానీ మనకి బాగా ఇంత వచ్చింది. 1 side వేసేసుకుంటే చాలా పెద్దదిగా కూడా ఉంటుంది. కొన్నిటికి ఏంటంటే దుప్పట్టా చిన్నగా ఇస్తారు కదా, దీనికైతే దుప్పట్టా కూడా బాగా మంచిగా ఇచ్చారు. అండ్ ప్యాంట్ వచ్చేసేసి ఇది కూడా సాఫ్ట్ క్లాత్, ఎలాస్టిక్ కూడా మంచిగా ఉంది. దీని మీద ఇన్వెస్ట్ చేసి తీసుకోవాలనుకునే వాళ్ళైతే డౌట్ లేకుండా తీసుకోవచ్చు. సూపర్గా అయితే ఉంది క్వాలిటీ దీనికి. సో ఈ డ్రెస్ అయితే 5/5 రేటింగ్ అయితే ఇస్తాను. చాలా బాగుంది. మనం పెట్టిన కాస్ట్కి నాకు తెలిసి 1100 చేంజో ఏమో ఉందనుకుంటా ఈ డ్రెస్. నేనైతే లింక్స్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, మీరు కాస్ట్ అవన్నీ కూడా చెక్ చేయొచ్చు. సో నేనైతే ఇది తీసుకోవచ్చు అని చెప్తాను, మంచిగా ఉంది. నెక్స్ట్ వచ్చేసేసి ఇది సూపర్ ట్రెండింగ్ ఆలియా భట్ శారీ ఉంది కదా, సేమ్ ఆ కాన్సెప్ట్లో అయితే డ్రెస్ అనమాట ఇది. శారీ మేము మేనేజ్ చేయలేము, మాకు ఇలాంటి డ్రెస్ కావాలి అని అనుకుంటే వాళ్ళైతే మంచిగా తీసుకోవచ్చు. దీనికి వచ్చేసేసి ఫ్రంట్ వచ్చేసేసి సేమ్ రౌండ్ నెక్ ఇచ్చారు. బ్యాక్ కొంచెం డీప్ ఇచ్చేసేసి డోరీస్ ఇచ్చారు. డోరీస్ అయితే కొంచెం ఈ ప్యాటర్న్లో ఇచ్చారనమాట. దీనికి కూడా ఫుల్ స్లీవ్సే వచ్చినాయి. ఇది కూడా వచ్చేసి సాఫ్ట్ జార్జెట్, సాఫ్ట్గా ఉంది క్లాత్. లోపల లైనింగ్ కూడా సాఫ్ట్గానే ఉంది. దీనికైతే ఫ్రంట్ పార్ట్లో అయితే ఏమి దానికి ఏంటంటే కొంచెం పాట్లీస్ అట్లా ఇచ్చారు కదా, దీనికైతే ఏమి ఇవ్వలేదు, జస్ట్ ప్లెయిన్గానే ఇచ్చారు. అండ్ కింద వచ్చేసేసి జస్ట్ నార్మల్గా చిన్ని స్టిచ్ చేసేసారనమాట. ఏం అంబ్రిల్లా కట్ లాగా కాకుండా, నేను చూపించాను కదా ఫస్ట్, దానిలాగా కాకుండా నార్మల్గా స్టిచ్ చేయించేశారు. దీనికి గేరా అయితే బాగానే ఇచ్చారు. మెటీరియల్కి 5/5 రేటింగ్ ఇవ్వచ్చు. బాగుంది, సూపర్ సాఫ్ట్గా. అండ్ దీనికి ప్యాంట్ వచ్చేసేసి ఈ కలర్ స్కై బ్లూ ప్యాంట్ ఇచ్చారు. ఎలాస్టిక్ కూడా బాగుంది. ప్యాంట్ కూడా మనకి స్మూత్ క్లాత్ అయితే ఇచ్చారు, రఫ్గా కాకుండా. అండ్ దీనికైతే దుప్పట్టా అయితే పెద్దదిగానే ఇచ్చారు, బాగా చాలా పెద్దదిగా దుప్పట్టా అయితే. ఇది వచ్చేసేసి కొంచెం షిఫాన్ టైప్లో ఇచ్చారు దుప్పట్టా.
లెంత్ కూడా చాలా పెద్దదిగా అయితే ఉంది. నేను దీనికి కూడా 5/5 రేటింగ్ అయితే ఇస్తాను. రెండు అయితే చాలా బాగున్నాయి. ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఏ డౌట్ లేకుండా అయితే తీసుకోవచ్చు. దీని కాస్ట్ కూడా 1100 to 1200 పడింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన లాస్ట్ డ్రెస్. ఇదైతే నాకు కలర్ నచ్చి తీసుకున్నాను. ఇది కూడా 3 పీస్ సెట్ అన్నమాట. దీనికి వచ్చేసేసి నెక్ వచ్చేసి మనకి ముందు కొంచెం వీ నెక్ టైప్లో ఇచ్చారు. వీ నెక్కే కాకపోతే కొంచెం షేప్ అనేది కొంచెం ఇక్కడ కొంచెం ఒకలా వచ్చి ఇట్లా వీ టైప్లో ఇచ్చారు. దీనికి కూడా పాట్లీ బటన్స్ లాగా ఇచ్చారు ముందు పక్క. బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్ ఇచ్చారు. అండ్ వీటన్నిటికీ ఏంటంటే జిప్స్ కూడా ఇచ్చారు. సైడ్ జిప్స్ కూడా ఇచ్చారు. మిగిలిన 2 డ్రెస్సెస్ కూడా జిప్స్ ఇచ్చారనమాట. అండ్ బ్యాక్ వచ్చేసేసి డోరీస్ కూడా ఇచ్చారు. రౌండ్ నెక్ ఇచ్చేసేసి దీనికి కూడా గేరా అనేది పెద్దదిగానే ఉంది బాగా. అండ్ దీనికి ఏంటంటే కొంచెం మనకి అంబ్రిల్లా డ్రెస్సెస్ కానీ చేస్తారు కదా, అట్లా చేశారు కింద. ఇది కూడా క్లాత్ మాత్రం చాలా కంఫర్టబుల్గానే ఉంది, రఫ్ క్లాత్ అయితే కాదు. అండ్ దీనికి వచ్చేసేసి ప్యాంట్స్ వచ్చేసేసి వాటన్నిటికి ఏంటంటే సాఫ్ట్ సిల్క్ ప్యాంట్ ఇచ్చారు. దీనికి ఏంటంటే మనకి ఫ్యాబ్రిక్ పైన ఉన్న మెటీరియల్ ప్యాంటే కింద ఇచ్చారు. అండ్ దానికి ఏంటంటే లోపల లైనింగ్ కూడా ఇచ్చారు. బాగుంది ప్యాంట్ కూడా, ఎలాస్టిక్ అనేది ఇచ్చారు దీనికి. అండ్ నాకేంటంటే దుప్పట్టా ఒక్కటే కొంచెం డిసప్పాయింటెడ్గా అనిపించింది. నేను జార్జెట్ అని అనుకున్నాను. జార్జెట్ అనుకున్నా కానీ నెట్టెడ్ కూడా నాకేంటో కొంచెం సాఫ్ట్ నెట్లా లేదు, కొంచెం రఫ్గా ఉంది. సాఫ్ట్ నెట్ అయితే బాగుండేది అనిపించింది. దీనికి ఇది ఒక్కటే బ్యాక్ డ్రాప్ అనమాట. సో నేను దీనికి 4 రేటింగ్ అయితే ఇస్తున్నాను. నాకేంటంటే సాఫ్ట్ మెటీరియల్స్ ఇష్టపడతాను నేను కొంచెం, అందుకని చెప్పి నాకు రఫ్గా ఉండేసరికి నచ్చలేదు. ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాత్రం తీసుకోవచ్చు. డ్రెస్ అయితే సూపర్గా ఉంది. దుప్పట్టా ఒకటి బ్యాక్ డ్రాప్. అండ్ నేను ఏంటంటే వేసుకున్న పిక్స్ అండ్ వీడియో కూడా ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఫిట్టింగ్ వైజ్ వచ్చేసేసి ఇవి ఒకవేళ ఎం సైజ్ వాళ్ళు అయితే ఎల్ తీసుకోండి, ఎల్ సైజ్ వాళ్ళు అయితే ఎక్స్ఎల్ తీసుకోండి, ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళు అయితే XXL తీసుకోండి. ఎందుకంటే అవి వాళ్ళు కరెక్ట్గా మెజర్మెంట్స్ అయితే వాళ్ళు చెప్పిన దానికైతే కంటే ఒక సైజ్ తక్కువగా ఉంది. సో తీసుకోవాలనుకునే వాళ్ళు మాత్రం ఒక సైజ్ అయితే ఎక్కువే తీసుకోండి. సో మనకేమైనా ఫిట్టింగ్ కరెక్ట్గా లేకపోయినా కానీ ఫిట్ చేయించుకోవచ్చు సైజ్ ఎక్కువ తీసుకుంటే. సో ఏంటంటే కరెక్ట్గా అయితే లేవు. ఎం కావాల్సిన వాళ్ళు ఎం తీసుకుంటే మాత్రం టైట్గా అయిపోతాయి అన్నమాట. ఎం కావాల్సిన వాళ్ళు ఎల్ అట్లా తీసుకోండి. సో అదర్వైజ్ ఇవన్నీ అయితే నేనైతే 5/5 రేటింగ్ అయితే ఇస్తాను. మనకి ఏంటంటే బ్రాండెడ్ వాటిల్లో అంటే కరెక్ట్ సైజెస్ దొరుకుతాయి, కానీ ఈ నార్మల్ ఇవన్నీ ఏంటంటే మనకి సైజ్ అనేది వాళ్ళు మెజర్మెంట్స్ ఇచ్చిన ప్రకారం అయితే ఏముండవు. సో నేను ఫిట్టింగ్ వైజ్ అయితే వీటికి నేను రేటింగ్ అయితే తక్కువేమి ఇవ్వట్లేదు. మనం ఏంటంటే చూసుకొని తీసుకోవాలి ఫిట్టింగ్. మామూలుగా మనకి మీషోలో అట్లా అయితే ఒక సైజ్ ఎప్పుడైనా కానీ వాళ్ళు మెన్షన్ చేసిన సైజ్ కంటే ఎక్స్ట్రానే తీసుకోండి. ఫిట్టింగ్ వాళ్ళకి మెన్షన్ చేసిన సైజెస్కి తక్కువే ఉంటుంది అన్నమాట. సో అందుకని చెప్పేసి మిగిలిన అయితే సూపర్గా ఉన్నాయి 3 డ్రెస్సెస్. ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే డౌట్ లేకుండా అయితే పర్చేస్ చేసుకోండి. నేనైతే లాస్ట్లో అన్నీ ఇంక్లూడ్ చేస్తాను, పిక్స్ అండ్ నెక్స్ట్ దీని డ్రెస్ వేసుకుంటే వీడియో కూడా ఇంక్లూడ్ చేస్తాను. అండ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఎవరైనా కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నా పాత వీడియోస్ కూడా వాచ్ చేయండి, మీకు ఏమైనా యూస్ఫుల్ ఇన్ఫో ఉండొచ్చు కదా. ఓకే మరి బాయ్ బాయ్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.